ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పాన్ని ఇప్పటికే అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. 2024 వరకు జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే 2024 తర్వాత జరుగుతున్న అభివృద్ధి మరొక ఎత్తని చెప్పక తప్పదు. కుప్పం నియోజకవర్గాన్ని ఒక పారిశ్రామిక హబ్గా తయారు చేసేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. నియోజకవర్గంలో ఏర్పాటవుతున్న పరిశ్రమలపై ఏబిఎన్ స్పాట్లైట్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం వంటి కుప్పాన్ని ఇప్పటికే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఈ దఫా మాత్రము మరింత రెట్టింపుగా ఈ కుప్పం ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఇక్కడ కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం మరో రికార్డును సొంతం చేసుకోనుంది. కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు ఒక పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. భారీ పెట్టుబడులతో ఏకంగా ఒకేసారి 22 పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. 6 మాసాలకు ముందు శంకుస్థాపనలు జరిగి ఇప్పుడు ఆ పనులు చకచకా కొనసాగుతున్నాయి. కొన్ని పరిశ్రమలు అయితే నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈ 22 పరిశ్రమలు సుమారు 1000 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్నాయి. 8,000 కోట్లకు పైగా పెట్టుబడులతో ఆయా కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ పరిశ్రమలు అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి చూసి ఈరోజు ఎక్కర్లేని కంపెనీలు కానీ ఎక్కర్లేని ఇది కానీ కుప్పం నియోజకవర్గంలో పెట్టినాడు. ఇక్కడంతా డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు ఇవ్వాలని యూత్కి చేసినారు సార్. నియోజకవర్గ పరిధిలోని కుప్పం, గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం ఈ 4 మండలాల్లో ఈ 22 పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. కొంత వెనుకబడ్డ గుడిపల్లి మండలంలో ఏకంగా 7 పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. మండలం పరిధిలోని పొగరుపల్లి పంచాయతీ పరిధిలో కె గొల్లపల్లి ప్రాంతంలో 350 ఎకరాలకు పైగా ఒకే కారిడార్ గా పరిశ్రమలను పెడుతున్నారు. ఇక్కడ అభీస్ ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, ఈ రేస్ మోటార్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్పీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ వంటివి వస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధం కాగా మరికొన్ని పరిశ్రమల పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. మిగిలిన మండలాల్లో అలిఫ్, మదర్ డైరీ, ఆదిత్య బిర్లా గ్రూపుకు చెందిన ఇన్లాకో, షేర్ పెట్టా రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి పరిశ్రమల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ 22 పరిశ్రమలు పూర్తి స్థాయిలో 2 ఏళ్లలో అందుబాటులోకి రానున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన కుప్పం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడాకు ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించి అటు పరిశ్రమలతో పాటు మిగిలిన అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కొనసాగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలోని 4 మండలాలు గుడిపల్లి కావచ్చు, రామకుప్పం కావచ్చు, శాంతిపురం కావచ్చు, కుప్పం కావచ్చు, ఈ 4 మండలాల్లో ఏ పరిశ్రమలు తీసుకు వస్తున్నారు, ఇప్పటికే ఏ పరిశ్రమలు ఇక్కడికి రావడం జరిగింది, ఏ పరిశ్రమలకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి అంశాలపైన ప్రస్తుతానికి మనమైతే ఈ గుడిపల్లి మండలంలో ఉన్నటువంటి పొగరుపల్లి పంచాయతీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రస్తుతానికి మన వీడియో జర్నలిస్ట్ మహేష్ చూపిస్తున్నటువంటి లొకేషన్ ఉందో ఈ లొకేషన్ ఇక్కడ ఎంఎస్ఎం అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి పరిశ్రమ ఏర్పాటు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించినటువంటి అన్ని మౌలిక వసతులు కూడా ఏర్పాటు పూర్తి చేసినటువంటి పరిస్థితులు. మొత్తానికి ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుతో ఈ ప్రాంతం వాసులకు ఉపాధి పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, అన్ని రకాల పరంగా కూడా తమ కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనము చూస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున 22 పరిశ్రమలు తీసుకురావడం చంద్రబాబు నాయుడుకి నిజంగానే చాలా సంతోషకరం. 8,000 కోట్లు, 22 పరిశ్రమలు, 50,000 మంది ఉపాధి రావడం నిజంగానే చాలా సంతోషకరం. కుప్పం నియోజకవర్గంలో చిట్ట చివర ప్రాంతం పొగరుపల్లి పంచాయతీ కన్నీ విని ఎరుగని రీతిలో ఇండస్ట్రీ తీసుకురావడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఎయిర్పోర్ట్ని స్టార్ట్ చేయటం, ఇండస్ట్రియల్ క్లస్టర్స్, తద్వారా ఈ లింకింగ్ ఏదైతే ఉందో మన బెంగళూరు ఎక్స్ప్రెస్ చెన్నై ఎక్స్ప్రెస్ హైవేకి కనెక్ట్ చేయటం, అలాగే ఇక్కడి నుంచి హోసూరు ద్వారా బెంగళూరుకు ఇంకొక రోడ్డు కనెక్ట్ చేసి బెంగళూరుకి ఒక శాటిలైట్ టౌన్ కింద మన కుప్పాన్ని మార్చే దిశగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు రూపొందించారు. దాంట్లో భాగంగా ఈరోజు
22 కంపెనీలతోటి ఎంఓఈ చేయటం, అలా ప్రత్యక్ష ఉపాధి ఇప్పుడు 22,000 మందికి, పరోక్షంగా ఇంకా వేల మందికి వచ్చేటటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని కుప్పం ఒకప్పుడు అత్యంత వెనుకబడిన మారుమూల ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఒక పనిష్మెంట్ ఏరియా కింద అందరూ పరిగణించేవారు. అలాంటి కుప్పానికి చంద్రబాబు నాయుడు రాకతో దశ దిశ అన్నీ కూడా మారిపోయి ఇప్పుడు మిగిలిన ప్రాంతాల కంటే అభివృద్ధిలో వేగంగా పరుగులు తీస్తోంది. 4 దశాబ్దాలుగా కుప్పానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అటు బెంగళూరు, ఇటు తమిళనాడులోని హొసూరుకు వలసలను ఆపాలంటే కుప్పం అభివృద్ధి ఒక్కటే మార్గమని ఆయన గుర్తించారు. పరిశ్రమలతోనే నిరుద్యోగులకు ఉపాధి సాధ్యమన్న అభిప్రాయానికి వచ్చారు. కంపెనీలు ఏర్పాటైతే పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కుప్పానికి భారీగా ఉద్యోగ కార్మికులు తరలివస్తారని గ్రహించి ఆ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్ గా మార్చేశారు. एस इंटरनेशनल, दिस इज मिल्क कंपनी, ही मेन प्रोड्यूस द मिल्क पाउडर. एक्सकवेशन का वर्क है जो भी है, उधर हमारे लोकल का सपोर्ट बहुत मिला और इधर का गवर्नमेंट भी जो हमको सपोर्ट करता है पूरा. जो भी चंद्रबाबु नायडू जी है इधर के सीएम, उनसे भी डायरेक्ट सपोर्ट मिलता है. इधर के जो हमारे कलेक्टर है, जो भी कड़ा ऑफिस के जो भी है, उनसे सबसे सपोर्ट मिलता है. इधर के लोकल पीपल्स है वो भी हमको सपोर्ट करता है. ऐसा नहीं है कोई काम हमारा रोक देता है या है. अभी हमारा काम ऑलमोस्ट फाइनल स्टेज में, वन मंथ में पूरा काम खत्म हो जाएगा और इधर फिर सिविल का काम स्टार्ट करेंगे. ऐसा नहीं है, हमने लोकल पीपल्स को भी हमने इधर ये दिया है, मतलब लोकल पीपल भी इधर काम करते हैं. हमारे इधर जो भी है सब लोकल पीपल्स है, हम बाहर से कोई लेबर्स वगैरह लेके नहीं आए. जो भी है इधर के लेबर काम करते हैं. వాళ్ళంతా కూడా ఒప్పించి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ పరిశ్రమలకు కావాల్సిన భూసేకరణ చేయడం. కానీ ఇందులో దురదృష్టం వైసీపీ వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు కలిగించినా కూడా వాళ్ళందరూ కూడా అధిగమించి ఈరోజు చేస్తున్నారు. చాలా పెద్ద కంపెనీలు, ఇప్పుడు అబీస్ ప్రోటీన్ అనే కంపెనీ ఇంకొక 5-6 నెలల లోపలనే ప్రొడక్షన్ కూడా వచ్చి దాదాపు 2-3 వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి పొగురుపల్లిలో ఉంది. పరిశ్రమల ఏర్పాటుతో పాటు బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలను కుప్పం మీదుగా కలుపుతూ జాతీయ రహదారి ఏర్పాటు కూడా త్వరలోనే జరగనుంది. గతంలోనే తీసుకున్న నిర్ణయం మేరకు రామకుప్పం సమీపంలో ఎయిర్పోర్టు నిర్మాణం పనులు కూడా మొదలు కానున్నాయి. మొత్తానికి ముందస్తు విజన్ కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ కొత్త కార్యక్రమాన్ని చేపట్టినా తన సొంత నియోజకవర్గమైన కుప్పాన్ని ఒక ప్రయోగశాలగా మలుచుకుంటారు. ఇక్కడ వచ్చే ఫలితాలు బట్టి ఆ కార్యక్రమాలను రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించి అమలు చేసేందుకు ఇష్టపడతారు. ఆ క్రమంలోనే ఈసారి కుప్పంలో పరిశ్రమలను కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడానికి కారణం ఉందన్న అభిప్రాయమూ లేకపోలేదు. కుప్పం ప్రజలు సీఎం చంద్రబాబు పట్ల కృతజ్ఞతా భావంతో ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది వలస వెళ్లి బెంగళూరుకు నిత్యం కూడా ప్రయాణించి అక్కడ పరిశ్రమల్లో పనిచేసి తమ ఇంటికి రావడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల నేపథ్యంలో వీటన్నిటిని కూడా గ్రహించినటువంటి చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పరిశ్రమలు కూడా ఇంత పెద్ద భారీ సంఖ్యలో కుప్పం నియోజకవర్గానికి తీసుకురావడంలో ఆయన చేస్తున్నటువంటి కృషిని ఈ ప్రాంతం ప్రజలు కూడా చాలా వరకు హర్షిస్తున్నారు, అభినందిస్తున్నారు. చాలా వరకు ఆయన పట్ల మంచిని ప్రదర్శిస్తున్నటువంటి దృశ్యాలైతే మనము చూస్తున్నాం. ఇది కుప్పం నియోజకవర్గంలో శరవేగంగా కొనసాగుతున్నటువంటి పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన పరిస్థితులపైన వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కుప్పం నుంచి.